అనంతపురంలో నిన్నట దినం గీతం కళాశాలకు సంబంధించిన యజమాని మనం పత్రికా విలేకరి లక్ష్మీనారాయణ పైన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందర దాడి చేయడం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి విషయం. పత్రికా విలేకరులు ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేసి చేస్తున్నటువంటి విలేకరులపైన దాడి చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే మొన్న చిత్తూరు జిల్లాలో వీకోటకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరు కథం జగన్మోహన్ రెడ్డి పైన అత్యాయత్నం జరిగింది. అది మరొక ముందే అనంతపూర్లో ఇలాంటి చర్య జరగడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది పత్రికా స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది. ఏదైతే ఆ కథనాలు ఏవైతే వచ్చాయో అవి నిజంగా న్యాయపరంగా చర్య తీసుకోవాలి. కానీ ఇలా దాడి చేసి రౌడీజం చేసిన గీతం కళాశాలకు సంబంధించిన సిబ్బంది పైన ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటుంది.